ఆరవ ప్రబోధ. సర్వాంతర్యామి ఒక్కడే. పరమాత్ముడు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ అను వేదశాస్త్ర ఋషుల వాక్యములు నాటి నుండి నేటి వరకు సమముగనే నిస్సందేహముగనే ఘోషించుతున్నవి. సేవ్యునకు సేవకునకును సేవా నివేదార్థమైన ప్రకృతి ఈ మూడింటికి ఎట్టి సంబంధానుబంధములు కలవు అను ప్రశ్నలు వాదనలు నాటికి నేటికి జరుగుతూనే ఉన్నవి. పై చెప్పినట్టి సర్వాంతర్యామి అయిన పరమాత్ముని వెతుకనక్కరలేదనియూ అది కేవలం సమీపమందే ఉన్నదనియూ భాగవత పద్యమును పరమభక్తుడైన స్వానుభవముతో ప్రహ్లాదుడు పలికినట్లు ప్రతి ఆస్తికునకు తెలిసియే ఉండును, వినియే ఉందురు. ఇందుగలనందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. భగవంతుడు అట్టివాడు ఇట్టివాడు అని చెప్పుదురు. అవి ఊహామాత్ర సత్యములే కాని పారమార్థిక సత్యములు కావు. అట్టి కల్పనము ప్రపంచ వ్యవహార జ్ఞానమునకు మాత్రమే యోగ్యమగును, కాని ప్రత్యక్ష స్వరూప జ్ఞానమునకు తగదు. పూర్ణమును చూచుట చెప్పుట సాధ్యము కానిది. భక్తులు సాధకులు వారి వారి అంతఃకరణ పరిణామావధిని బట్టి కొన్ని భగవత్ స్థూల రూపములను ఆధారములుగా కొని ఆ స్థూల రూపము ఏ అయోధ్యలోనో ఏ ద్వారకయందో ఉండేడివాడు అన్నారు. అచ్చట మాత్రమే పరమాత్ముడున్నాడు, వేరొక చోట లేడనియు అట్టి స్వరూప శిలలు లేక చిత్రములు ఉన్న స్థలమందు మాత్రమే పరమాత్ముడున్నాడు, వేరే ఫలమందు లేడనియు అదే పూర్ణమను భావముతో భక్తితో పూజింతురు. ఆ విధంగా చేయుట తప్పు కాదు. అయితే వారు గ్రహించినది మాత్రమే సత్యమనియు అన్యుల ధ్యేయాకారములు నీచమనియు ఎంతమాత్రమూ తలంచరాదు. తమ తమ ధ్యేయాకారములు తమకెట్లు ప్రీతియో పవిత్రమో అన్యుల ధ్యేయాకారములు కూడాను వారికట్లని తలంచవలెను. అప్పుడు అది పరిచ్ఛిన్నమగును. పరిచ్ఛిన్నము పూర్ణమెట్లగును? కనుకనే నిరర్థక వైషమ్యములకు చోటివ్వక అన్ని ధ్యేయాకారములందు సమదృష్టి కలిగి ఉండవలెను. అట్లు ఉండని వారికి ఏనాటికి పూర్ణత్వము ప్రాప్తించదు. ఇట్టి ధ్యేయాకారములన్నీయూ పూర్ణము యొక్క స్థూల రూపములే కాని వేరు కాదు. ఈ స్థూల రూపమందే సూక్ష్మ సృష్టి అంతయూ ఇమిడి ఉన్నది. అగాధమైన సముద్రము యొక్క సంపూర్ణ రుచి దానిలో ఉన్న ఒక్కొక్క బిందువునకు ఉన్నది. అనగా సముద్రము బిందువని అర్థము కాదు. సముద్రము బిందువు వాటి రూపములకు నామములకు ప్రత్యేక స్థానములు ఇచ్చినను అందులోని గుణము రుచి ఒక్కటియే. అదే విధంగా సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మము వేరువేరని భావించరాదు, రెండూ ఒక్కటియే. అట్టి సన్మాత్ర పదార్థమును గూర్చి చెప్పేడి సమయమున చెప్పేడి వారి తత్వమును బట్టి వినడి వారి రుచిని బట్టి ఉండును. అట్టి కల్పితమైన రూపనామములు నిర్గుణ నిరాకారములైనప్పుడే ఆ వస్తువును బ్రహ్మమనియు అదియే సగుణ సాకారముతో కనిపించినప్పుడు రాముడనియు కృష్ణుడనియు విష్ణువనియు శివుడనియు భావింతురు. భక్తులు తన్మయావస్థ పొందినప్పుడు వారికి భగవంతునకు అభేద భావము ఉండుననుట అన్యమతస్థులు కూడా అంగీకరించురు కదా. పరాభక్తియందు అభేద భావమును దేశాంతర మతాంతర యోగులు తత్వశాస్త్రవేత్తలు సైతం అంగీకరించక తప్పదు. కావున ఈ విషయమందు అద్వైత మతమునకు భక్తి మతమునకు భేదము కానరాదు. ఏమాత్రమైనా కొంత భేదము కనిపించనేని అది రుచి విశేషమే కాని వస్తుతః విశేషము కాదు. నామరూపాలు కలిగినప్పుడే అది ప్రకృతి, పరమాత్ముడు, భక్తుడు అని వేరువేరు చేయును. నామరూపములే లేనప్పుడు అది పుంలింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా అను సందేహమునకు విచారణకు అవకాశమే లేదు. అప్పుడు ఏదైనా ఒక్కటే. ఊహకు అందనటువంటి పదార్థమునకు ఏ పేరైనా పెట్టవచ్చు, ఏ రూపమైనా తలంచవచ్చు. యథార్థమునకు సన్మాత్ర పదార్థము నిర్గుణ నిరాకారమైనది. అది సర్వత్రా వ్యాపించిన వస్తువు. సగుణ భావమున సాధన చేసినప్పుడు స్థూల రూపమును, నిర్గుణ భావమున సాధన చేసినప్పుడు సర్వాంతర్యామి అను భావము స్పష్టపడును. ఈ విధానమున నిజతత్వమును తెలిపి భక్తులకు ఆనందమును ప్రసాదించుటకే నిర్గుణ పరబ్రహ్మము సగుణ సాకార రూపమున లోకమున
స్వరూప నామములతో అవతరించి స్థూల కాయముతో ఆనందానుభూతికి అవకాశమిచ్చును. అట్టి అనుభవ మూలమున సర్వాంతర్యామి సర్వభూతాంతరాత్మ అను యథార్థమును తెలుసుకొనగలుగుతున్నారు. కృష్ణ పరమాత్ముడు స్థూల రూపమందే సర్వ చరాచర ప్రపంచమును చూపెను. కనుక విశ్వమును సూక్ష్మరూపమున తన స్థూలముందు ఇముడ్చుకొనియుండు మర్మమును అర్జునుడు దర్శించిన తరువాతనే తెలిసెను. కాని దానికి పూర్వము కృష్ణుడు సర్వాంతర్యామి అని అర్జునుడు తెలుసుకొనలేదు. అట్టి ఆధారమునే భక్తులు ఆదర్శముగా ఉంచుకొనిన తప్పక అట్టి సర్వాంతర్యామి దృశ్యమును స్థూల రూపముందే దర్శింపవచ్చును. ప్రేమ, ప్రేమించినవాడు, ప్రేమింపబడువాడు మూడు ఒక్కటే. ప్రేమ లేక ప్రేమించువాడు ఉండడు. ప్రేమ, ప్రేమించువాడు ఉండియు ప్రేమింపబడువారు లేకున్నా ప్రేమ వినియోగము కాదు. ఈ మూడింటియందు ప్రేమ ప్రధాన వస్తువుగా తేలుచుండును. అట్లు సమానముగా ప్రధానముగా ఏది అన్నింటియందు ఇమిడి ఉన్నదో అదే పరమాత్ముడు. కాన ప్రకృతి ఒక ప్రేమ, ప్రేమించువాడు భక్తుడు, ప్రేమింపబడువాడు పరమాత్ముడు. ఈ మూడింటియందు భేదము లేదు. ఈ మూడింటియందు సర్వాంతర్యామిగా కనపడుట ఒక్క ప్రేమయే కావున సర్వము పరమాత్మ స్వరూపమే అనునది ఎందుకు గోచరించదు? తప్పక గోచరించును. సర్వము ప్రేమమయము కావున పరమాత్ముడు ప్రేమ స్వరూపుడు అనుటకు సందేహము లేదు. సర్వ సృష్టియందు సర్వ జీవులందు ప్రేమ పలు విధాలుగా ప్రకాశించుతూనే ఉండును. ప్రేమ ఏనాటికి మారునది కాదు. కాని వినియోగ విధానములను పట్టి వివిధ నామములు అనగా వాత్సల్యమనియు, అనురాగమనియు, భక్తి అనియు, ఇష్టమని అనేక పేర్లతో కనిపించుతుండును. అయితే అన్నిటియందు ప్రేమ స్వరూపము మారలేదు, మారదు. ఇట్టి జ్ఞానానుభవాల ఆధారంతో పరమాత్ముడు సర్వభూతాంతరాత్మ అను యథార్థము స్పష్టమగును. ఇట్టి ఏకత్వమైన పరజ్ఞానమును బోధించునట్టిదే అద్వైతమనియు, ప్రేమించువాడు ప్రేమింపబడునట్టి జీవబ్రహ్మమను తత్వమును పాటించున్నదే ద్వైతమనియు, ప్రేమ, ప్రేమించువాడు ప్రేమింపబడునట్టి ప్రకృతి, జీవుడు, బ్రహ్మ అను తత్వమును ఆచరించున్నదే విశిష్టాద్వైతమనియు చెప్పనగును. అయితే ఈ మూడు ఒక్కటియే. పుట్టిన బిడ్డయే విద్యార్థిగా మారును, విద్యార్థియే గృహస్థుడుగా మారును. ఈ విధాలుగా మారేవాడు మాత్రం ఒక్కటే. పాల నుంచి వెన్న, మజ్జిగ బయలుదేరును. అన్నింటికీ మూలాధారము పాలే కదా. అన్నింటినీ ఇముడ్చుకున్న పాలే అద్వైతము. అందులోని రెండు తత్వములు చేరిన వెన్నయే ద్వైతము. అది దూరమైన తరువాత నిలుచునట్టి మజ్జిగయే విశిష్టాద్వైతము. అయితే పేరు, రుచియు మారినా అందులోని రంగులు మాత్రం ఏనాటికీ మారవు. అన్నింటి యందు సమానముగా ఉండు అతడే నిర్గుణ బ్రహ్మము. భక్తి, పూజ్య పూజక భావములే విత్తనములు. పూజ్య పదార్థమందలి విశేషములు మొదట పూజకుని చిత్తమును ఆకర్షించును. పూజకుడు పూజ్య పదార్థమందలి విశేషములను పొందుటకై ప్రయత్నించును. అదియే సాధన. సాధన ప్రథమమున పూజ్య పూజకులకు భేదభావములు పూర్ణముగా ఉండును. ఆ భావములు సాధన చేయగా చేయగా సన్నగిల్లి సిద్ధావస్థయందు అభేద స్థితిని పొందును. ఎవరు ఎట్టి పూజ్య పదార్థమును గ్రహించి అభీష్టించి సాధన చేసినను జీవాత్మయే పరమాత్మయను భావమును దృఢముగా భావించవలను. సాధకుడు కోరదగినది ఒక్కటే, అది ఈశ్వర సాక్షాత్కారము. మరి ఎట్టి కోరికకు మదియందు తావు లేదు. అందుకనే కుంతీదేవి కృష్ణుని ఇట్లు ప్రార్థించినది: పునర్జన్మమును తొలగించు నీ దర్శనము మాకు కలుగుచో, హే జగద్గురు, మాకెల్లప్పుడూ కష్టములే కలుగుగాక. పరమ వస్తువును అభిలషించి పొందవలయునన్నచో భక్తులకు ఇట్టి మనస్తత్వము అబ్బవలైను. అప్పుడు సుఖదుఖముల లెక్క చేయక, ఆత్మతృప్తికై ప్రాకులాడక, తీవ్రంగా నిరాటంకంగా నిస్సందేహంగా సాధన చేసి సత్య వస్తువులను గ్రహించిన పిమ్మట పరిపూర్ణ తృప్తి భక్తునకు కలుగును. ఈ వివరమును పట్టి చూడ జీవన్ముక్తునకు భక్తునకు భేదము లేదనియు, అట్టివారు అహంకారమునకు త్రిగుణ రూపమైన ప్రకృతికిని వర్ణాశ్రమ ధర్మములకును అతీతులై ఉందురనుటయు స్పష్టపడును. అట్టివారి హృదయం దయాపూరితమును లోకోపకారయుతమును అయి ఉండును. వారి బ్రహ్మానందమే వారిని అట్లు చేయును. ఇట్టి భక్తునకు
కోరికలే ఉండవు. ఎట్లన అహంకార మమకారములు నశించిన కదా భక్తుడు. కావున అట్టివాని హృదయమున కోరికలకు చోటే లేదు. అతడు అమృత స్వరూపుడైన భక్తుడు. అమృత స్వరూపమునకు ఆనంద మాధుర్యము తప్ప వేరెట్టి రుచులు కానరావు, నిలువలేవు.